నమస్తే. తెలంగాణ నాగర్ కర్నూల్‌లో జరిగినటువంటి ఒక దారుణమైన ఇన్సిడెంట్ మీకు చెప్తున్నాను. అంటే ఇది జనరల్‌గా నేను ఈ ఛానల్‌లో ఓన్లీ ఆంధ్రప్రదేశ్ పాలిటిక్సే పెడతాను. ఇది తెలంగాణలో జరిగింది. యాక్చువల్‌గా నేను ఆ ఛానల్‌లో పెట్టాలి, నేషనల్ ఛానల్‌లో. ఇండియా పారాడైమ్ షిఫ్ట్‌లో పెట్టాలి. బట్ ఇక్కడే ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇది తెలుసుకోవాలి అనేటువంటి నా ఉద్దేశం. ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ పెడుతున్నా. ఓకే. నా వెనక ఒక పేపర్ ఇమేజ్ ఒకటి కనిపిస్తుంది, మీరు చూడండి. చిన్నారిని చిదిమేసిన కుల వివక్ష. ఏందంటే 2 నెలల పాపని 2 నెలల పాపని కాలుతో తొక్కి చంపేశారండి. 2 నెలల పాపని కాలుతో తొక్కేసి చంపారు రెడ్డి కులస్తులు. ఓకే. ఎందుకు అనేది యాక్చువల్గా రకరకాల కథనాలు వచ్చినాయి స్టార్టింగ్లో. ఇది ఫస్ట్ ఒక కథనం వచ్చింది నాకు. ఎవరో ఇది మన ప్రదీప్ ఇది పంపించాడు. లేదు ప్రదీప్, నువ్వు ఒకసారి జాగ్రత్తగా చూడు, చిన్నపిల్లని ఎవరైనా చంపుతారా అని అన్న. ఇది చూడండి, ఇది ఎవరో ఒక అతను పంపించారు. వేడుకొన్నా వినలేదు, దేవుని దర్శనానికి వెళితే ఓ కులం వారు మా పాలిట ఎముళ్ళయ్యారు. 2 నెలల పసికందని కూడా చూడకుండా కాలుతో తన్ని చంపేశారు. 2 నెలల పసిపిల్లని కాలుతో తొక్కి చంపేశారు. ఇక్కడ గుడి దగ్గర. నేను అందుకే కదా మీరు ఈ మతాల దగ్గర ఇవన్నీ మాట్లాడుతుంటే ఇవన్నీ కూడా మాకు మైండ్లో రోజు ఉంటాయని, ఇవన్నీ మైండ్లో ఉండి ఇంకా ఎక్కడో తేడా ఉంది. మాకు మతాల మీద ద్వేషం లేదు, మతాల మీద గుడుల మీద వీళ్ళ మీద ద్వేషం లేదు, కానీ ఇంకా ఈ వివక్ష అనేది పోకుండా దాని గురించి మాట్లాడుతున్నా. వివక్షని తొలగించకుండా మనం దేనితో ఏకమవుతారు అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. నేను గతంలో చెప్పింది ఇది. 2 నెలల పసిపాపని చంపేటువంటి ఏంటిది? అక్కడ 2 నెలల పసిపాపని చంపారు. నాకు ఇది ప్రదీప్ కుమార్ పంపిస్తే, లేదు ప్రదీప్ ఒకసారి చూడు, లోపల ఏదో ఒక కారణం ఉండిద్ది. గుడికి వచ్చారు 2 నెలల పసిపిల్లని ఎవరు చంపుతారు? అది ఏ మనిషి కూడా చంపడది. ఏదో జరిగి ఉండొచ్చు, ఒకసారి కనుక్కోండి. నేను యాక్చువల్గా నిన్న ఈవినింగే ఈ వీడియో మాట్లాడాలి. నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడతానంటే మొత్తం క్లారిటీకి వచ్చిన తర్వాతే మాట్లాడదాం వద్దు ప్రదీప్. ఎందుకంటే ఒక చిన్న పిల్ల పసిపాపని చంపేశారు. అది మత గొడవ లేకపోతే ఏంటి అనేది దీని వెనక బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని మాట్లాడదామని నేను యాక్చువల్గా ఆగాను. సరే లోపలికి వెళ్ళి చూస్తున్నా. ఇది అక్కడ ఆమె ఏం చెప్తుందంటే, 2 నెలలు పసికందని కూడా చూడకుండా కాలుతో తన్ని చంపారు నా కూతుర్ని. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తే అప్పటికే ఊపిరాడక 2 నెలల పిల్లోనికి 2 నెలల పసిపిల్లని కాలుతో తంతే ఊపిరాడిద్దా? 2 నెలలని 20-30 సంవత్సరాలు తండితేనే వాడికి 2 నిమిషాలు గుండె ఆగదు. అలాంటిది 2 నెలల పిల్లోని కాలుతో తన్నారట, పసిపిల్లని కాలుతో తన్నారట. ఊపిరాడికి చచ్చిపోయింది చిన్నపిల్ల. ఓకే. ఇది ఇతను ఎవరో గోరేటి గొంతు రమేష్ అని. ఇది తెలంగాణలో నిజంగా మన తెలంగాణ వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. ఏంటంటే వాళ్ళకి నిజంగా చైతన్యం ఎక్కువ. వాళ్ళు ఇది ఇతను ఒక అతను బూతులు తిడతా పెట్టండి. గోరేటి గొంతు రమేష్. బూతులు ఉన్నా సరే నేను చదువుతున్నా. ఎందుకంటే మరి అది ఈ 2 నెలల పసిపిల్లని చంపారంటే మీకు బూతులు రావట్లేదా? ఇది పాపం ఇతనికి వచ్చింది, గోరేటి గొంతు రమేష్కి వచ్చింది. నేను ఆ బూతులు చదువుతున్నా. జనరల్ నా ఛానల్ బూతులు చదవను, ఇది చదువుతాను. ఎందుకంటే దారుణమైన ఇన్సిడెంట్ ఇది. కులం లేదు, అందరూ సమానమైన లంజ కొడకల్లారా. 2 నెలల పసిపాపని చంపితే ఏం బీగుతున్నారా? ఏడ పడుకున్నారా మీరు? కులం పేరుతో మనుషుల్ని చంపితే మీరు నోట్లో ఏం పెట్టుకున్నారా అని చెప్పి ఒక అతను పోస్ట్ చేశాడు. గోరేటి గొంతు రమేష్. ఈ దేశంలో కులం ఉంది, ఆధిపత్యం కోసం మతాన్ని అడ్డం పెట్టుకొని చంపే మనుషులు ఉన్నారు. ఆధిపత్యం మతాన్ని నేను రోజు చెప్పేది అదేగా. నేను ఎందుకు ఇతను బూతులున్నా సరే చదువుతున్నానంటే నేను కూడా రోజు అదే చెప్తుంది. ఏంటంటే ఈ కులాలు మతాలు రెండు ఒకటికొకటి ఇంటర్లింక్డ్. కులాధిపత్యం కోసమే మతాన్ని అడ్డం పెడుతున్నారు తప్ప యాక్చువల్గా మతం మీద ఎవరికి ప్రేమ లేదు. వాళ్ళ యొక్క ఆధిపత్యం సంపాదించుకోవడానికి ఆ మతాన్ని తీసుకొచ్చి అడ్డం పెడుతున్నారు. ఓకే. ఈ దేశంలో కులం ఉంది, ఆధిపత్యం కోసం మతాన్ని అడ్డం పెట్టుకొని చంపే మనుషులు ఉన్నారు. కానీ ప్రపంచ చరిత్రలో ఆధిపత్య కులం వాళ్ళు అణగారిన వర్గాల మీద దాడులు చేసి చంపిన చరిత్రలు ఉన్నాయి. కానీ మన మాదిగా కమ్మరి కుమ్మరి సాకలి మంగలి వాళ్ళ ఆధిపత్య కులం కొడుకులను చంపిన చరిత్ర లేదు. అంతే కదా.
ఆధిపత్య కులాల వాళ్ళు ఈ ఎస్సీ ఎస్టీ బీసీలని వేటాడి చంపినటువంటి ఉన్నాయి చరిత్రలు ఉన్నాయి. కానీ చుండూరు కానీ కారంచేడు కానీ ఇలాంటి చరిత్రలు మొత్తం దళితులని చంపిన చరిత్రే కానీ దళితులు వాళ్ళని చంపిన చరిత్ర ఎక్కడా లేదు అనేది ఇతను రాసినటువంటి చరిత్ర. ఓకే, మనం చచ్చినన్ని రోజులు చంపుతూనే ఉంటారు. మనం చంపడం మొదలు పెడితే చరిత్ర మారుతుంది. తిరుగుబాటు చేయని జాతులు బానిసలుగా మిగులుతారు. మతం మత్తు ముందు దేవుడు లేడు, దెయ్యం లేదు అనేది ఇతను చేసిన. అంటే తిరుగుబాటు చేసి మీరు చంపండి అని నేను ఎప్పుడు కోరుకట్లా. అహింస అనేది చాలా ఇంపార్టెంట్. హింసా మార్గంలోకి అసలు వెళ్ళకూడదు. ప్రశ్నించండి కనీసము. నేనేమైనా తిరిగి మళ్ళీ మీరు ఇప్పుడు మత గొడవలతో కొట్టుకు చేస్తాను, మళ్ళీ కొల గొడవలు అది గొడవ అయింది. ఓకే, మనం సాధ్యమైనంత వరకు ప్రశ్నించండి. మీరు గొంతెత్తి ప్రశ్నిస్తే సరిపోద్ది. చట్టాలు ఇవన్నీ కూడా ఇప్పుడు అంబేద్కర్ మీకు ఓట్ బ్యాంక్ ఇచ్చాడండి. ఒక ఓట్ అనేది ఇచ్చాడు మీ చేతికి. ఆ ఓట్ అనే దాంతో మీరు ఇది చేయాలి, బుద్ధి చెప్పే విధంగా నేర్చుకోవాలి. మీ ఓటు అనేది కత్తి లాంటిది. కత్తులతో నరకాల్సిన అవసరం లేదు, కొట్టుకొని చావాల్సిన అవసరం లేదు. కులాలు గొడవ వద్దు, మతాలు గొడవ వద్దు. ఓకే, నేను ఐ డోంట్ ఎంకరేజ్ హింస ఏ యాంగిల్లో కూడా. ఓకే, బికాజ్ ఐ ఫాలో వన్ రిలీజియస్ బుక్ విచ్ టీచెస్ నాన్ వైలెన్స్. ఓకే, సో కాబట్టి హింస అనే దానికి తావులేదు మన దగ్గర. కాబట్టి ఏంటంటే ప్రశ్నించడం నేర్చుకోండి, గట్టిగా మాట్లాడటం నేర్చుకోండి. ఇది తప్పు అని చెప్పగలిగేటట్టుగా ఉండాలి, అది నా ఉద్దేశం. ఓకే, అగైన్ వీఎమ్ సేయింగ్ దట్ వీఆర్ నాట్ అగేన్స్ట్ ఎనీ రిలీజియన్. బట్ ఇప్పుడు ఇదేంది, ఇక్కడ గుడి దగ్గరికి వస్తే 2 సంవత్సరాలు పసిపిల్లని చెప్తే ఇంక ఎలా డిఫెండ్ చేస్తారు మీరు? ఏ రిలీజియన్ మీద, ఏ కాంటెక్స్లో, ఏ వేదాలతో తీసుకొచ్చి మీరు డిఫెండ్ చేస్తారు? దాన్ని చేయలేరు కదా. 2 నెలలు పసిపిల్లని కాలుతో చంపేశారట. బట్ ఎనివే, అక్కడ గుడికి వచ్చారని కాదని తర్వాత తెలిసింది. అది కూడా చదువుతాను నేను మీకు. ఫస్ట్ ఇది చూపిస్తాను, వాళ్ళ ట్వీట్లు చూపిస్తాను. ఇది ఇతను విశ్వక్సేనుడు అని ఒక అతను పోస్ట్ చేశాడు. ఇతనండి చాకలి కుటుంబం రెడ్ల దాడిలో 2 నెలల పసికందు మృతి. 2 నెలలండి, పుట్టి 2 నెలలు అయింది. ఓకే, ఆ తల్లికి అరే నా కూతురు పుట్టిందని ఆ సంతోషం 2 నెలలు కూడా ఉంచలేదు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో ఆలయ ప్రవేశం వివాదం పేరుతో జరిగిన దాడి, ఆలయ ప్రవేశంలో వివాదం వచ్చిందంట. జరిగిన దాడి సంఘటన మనసును కలిచివేస్తుంది. చాకలి కులానికి చెందిన గణేష్, చంద్రకళ, మౌనికలపై జరిగిన క్రూర దాడి, అలాగే 2 నెలల పసిబిడ్డ మృతి చెందినట్లు వినిపిస్తున్న వార్తలు అత్యంత విచారకరమైనవి ఉన్నాయి. ఈ దాడి ఘటనలో తుకారం రెడ్డి, సతీష్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మధురెడ్డి ఉన్నారని తెలుస్తుంది. ఇది కేవలం ఒక వ్యక్తిగత గొడవ కాదు, సమాజం ఇంకా బ్రతికి ఉన్న కులంకారానికి నిదర్శనం. ఇది చట్టం ముందర ఎవరు పెద్దవారు కాదు. దోషులు ఎవరైనా సరే వారిపై కఠిన చర్యలు తప్పనిసరి. వెంటనే మర్డర్ కేసు నమోదు చేయాలి. నిందితులను తక్షణం అరెస్ట్ చేయాలి. బాధిత కుటుంబానికి భద్రత, పూర్తి నష్టపరిహారాన్ని కల్పించాలి. అలాంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. కుల రక్కసి అంతం లేకుండా ఎలాగా కుల రక్కసి అంతం ఎప్పుడైందంటే మీరు ఓటు నేనైతే కనీసం నా ఛానల్ ఫాలో అవ్వాలి మీరైనా సరే మన వైపు ఉన్న వాళ్ళకే మీరు ఓటేయండి. నేను అందరినీ కంట్రోల్ చేయలేను. నా ఛానల్ వరకు నేను కంట్రోల్ చేస్తాను, నా యొక్క ఫాలోవర్స్ని కంట్రోల్ చేస్తాను. కనీసం నా మాట వినండి దయచేసి. ఎవరైతే మన వైపు, మన ఐడియాలజీ వైపు ఉంటారో వాళ్ళకే ఓటేయండి. ఏమాత్రం ఎంత పెద్దోళ్ళు అయినా సరే మన ఐడియాలజీ దాటి, మన యొక్క బడుగు బలహీన వర్గాల యొక్క ఐడియాలజీని దాటి, మన యొక్క ఐడియాలజీకి వ్యతిరేకంగా పనిచేసే ఎవరికైనా సరే, ఏ పెద్ద నాయకుడు మీకు ఎంత అభిమానం ఉన్నా సరే ఓటు వేయము అనేటువంటి ఒక సిగ్నల్ మీరు ఇవ్వకపోతే ఈ దాడులు జరుగుతూనే ఉంటాయి. మీకున్న ఒకే ఒక ఆయుధం ఓటు, అంబేద్కర్ ఇచ్చిన ఓటు. కనీసం దానితోనైనా బెదిరించడం నేర్చుకోండి. ఏం మీరు చేసేది? ఓకే, అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్లో నేను చాలా కన్ఫ్యూజ్గా ఉన్నా. ఏంటంటే రీసెంట్గా జరుగుతున్న రాజకీయ పరిస్థితులు ఎవరు మన వైపు ఉన్నారో తెలియదు, ఎవరు మన అపోజిట్లో ఉన్నారో తెలియదు, ఇప్పుడు ఇది మనం ఎవరితో అయితే రోజు కొట్లాడుతున్నామో వాళ్ళ మనుషులు ఎవరో తెలియదు, మన మనుషులు ఎవరో తెలియదు. ఓకే, నేను చాలా కన్ఫ్యూజన్లో ఉన్నా ఆంధ్రప్రదేశ్లో. ఓకే, సరే ఇది చూడండి, ఇతను మగోడు. ఇది నేను ఎందుకంటే ఇది మల్లారెడ్డి నిజంగా మగోడు ఇతను. మల్లన్న, ఇతని పేరేంటి? మల్లన్న, తీర్మార్ మల్లన్న. ఇది నిజంగా ఇతను మాత్రం మగోడు. ఇతను ఏం చేశాడు, ఆ చంపిన రెడ్ల కాలనీలోకి, ఇతను బీసీ రెడ్డి కాలనీలోకి వెళ్ళాడు. కాలనీలోకి వెళ్ళి ఆ ఇంటి ముందుకెళ్ళి గొడవ చేశాడు.
అక్కడికి వెళ్ళి ఇది వాళ్ళని పిల్లవండి బయటికి, ఆ పిల్లని ఎందుకు చంపేశారు, 2 సంవత్సరాల పిల్లని అనేది చూడండి. ఏం పేరు తుకారాం రెడ్డి. వాడు తాళం వేసుకొని పోయిన వాళ్ళ ఇంటికి వస్తే మీరు దార్కారుల లెక్క బీసీల మీద దాడులు చేస్తారు. మీ ఇళ్ళకి వచ్చిండ్రా, ఎవరున్నారా? అది ఎక్కడెక్కడో గుడుల దగ్గర బీసీల మీద దాడులు చేస్తారు. నీ ఇంట్లోకి వచ్చాను, నీ ఇంటి ముందుకు వచ్చాను, ఎక్కడున్నారా అని చెప్పి వెళ్తున్నాను. రెడ్డి కాలనీలోకి వెళ్ళి అతను ఓకే తీన్మార్ మల్లన్న కనీసం ఇప్పుడు అతనేం హింస చేయాలా? నేను అందుకే తీన్మార్ మల్లన్న నాకు నచ్చేది ఏంటంటే అతనేం హింస పాల్పడ్డా. తన వాయిస్, దేవుడు ఇచ్చిన వాయిస్ని వాడుతుంటాడు. మీరు కూడా వాయిస్ని వాడండి, గట్టిగా మాట్లాడండి. ఓకే, ఇది హింస అనేది కరెక్ట్ కాదు. సరే, లోపలికి వెళ్ళి చూద్దాం అసలు యాక్చువల్గా జరిగింది అనేది. కేవలం గుడేనా గొడవ అనేది ఇది యొక్క న్యూస్ పేపర్లో వచ్చిన దాన్ని నేను చదువుతున్నా. ఓకే, దళితురాలు దైవ దర్శనంకి వెళ్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ మీకు ఒక అనుమానం రావచ్చు, ఇదేం దళితురాలు అంటున్నారు, అతను బీసీ చాకలి కులస్తుడు అమ్మాయి కదా, మరి దళితురాలు ఎందుకు రాశారంటే తల్లి మాదిగల అమ్మ అంట, తల్లి మాదిగరాలట. ఆమె ప్రేమించి ఒక బీసీ అబ్బాయిని పెళ్లి చేసుకుందంట, చాకలి వ్యక్తిని. వాళ్ళిద్దరికి పుట్టిన ఈ పసిపాప అంటే తల్లి మాదిగ. సో అతను బీసీ. ఓకే, ఇప్పుడు చనిపోయిన అమ్మాయి బీసీ అమ్మాయి. ఓకే, ఇప్పుడు దళితురాలు దైవ దర్శనకి వెళ్తే కులం పేరుతో దూషణ, కులం పేరు పెట్టి తిట్టారట లోపలికి వెళ్ళి. ఇదేంటని ప్రశ్నిస్తే పసికందును కాళ్ళతో తొక్కి విసిరేసిన ఆలయ నిర్వాహకులు. సరేనండి, ఇది ఎంత పెద్దది చదవటం ఎందుకు, నేను మొత్తం జరిగింది చెప్తున్నాను. ఈ కథనం ప్రకారం ఏంటంటే ఇది ఈమె తన భర్త, ఇప్పుడు అమ్మాయి 2 నెలల పిల్ల విడిగా ఉంటుందంట భర్తతోటి. మరి అంటే కాన్పుకి వెళ్ళిందా లేదంటే గొడవ వెళ్ళిందా తెలీదా. ఆమె విడిగా ఉంటుంది పిల్లని పట్టుకొని. 2 నెలలు అయింది పిల్ల పుట్టి. ఓకే, ఈమె గుడికి వెళ్తుంటే అక్కడ కొంతమంది రెడ్లు అంటే మనం రెడ్డి సమాజం మొత్తం అంటలా ఒక పేర్లు రాశారు. 3 రెడ్లు ఉన్నారట. ఆ 3 మీద ఇప్పుడు కేసు పెట్టారు. ఆ 3 రెడ్ల మీద. ఆ 3 అక్కడ ఉన్నారట. అక్కడ ఉండి వచ్చే వాళ్ళని డబ్బులు అడుగుతున్నారట. మీరు డబ్బులు ఇస్తే మేము గుడికి పంపిస్తాం అంటున్నారట. ఆమె దళితురాలేమా, ఆమె కూడా వెళ్ళిందంట. నువ్వు 100 రూపాయలు ఇస్తే నీ పైకి పంపిస్తాను, లేకపోతే లేదు అన్నాడట అతను. ఈ కథనం ప్రకారం అక్కడేమో గుడికి రాలేదని రాశారు, ఇక్కడ 100 రూపాయలు డబ్బులు అడిగారు అందుకని గొడవ అయిందని చెప్పి ఇక్కడ రాశారు. ఓకే, 100 రూపాయలు డబ్బులు ఇస్తే నేను పైకి పంపిస్తాను, లేకపోతే లేదు అని అడిగారట. అడిగితే ఆమె, ఇది గుడికి నేను డబ్బులు ఇచ్చి ఎందుకు పోవాలి, అందరు వెళ్తున్నారుగా, నేను ఎందుకు ఇవ్వాలి నీకు 100 రూపాయలు, నేను 100 రూపాయలు ఇస్తే నాకు రిసీట్ ఇస్తావా అని అడిగాడట. అడిగిందట ఏమ. అప్పుడు కులం పేరు పెట్టి తిట్టాడు ఆమె. ఏమని, మాదిగదాన బీసీ వాడిని పెళ్లి చేసుకున్నావు మీరు మమ్మల్ని ప్రశ్నిస్తారా అని కొట్టారు. కొడితే దెబ్బలకు తట్టుకోలేక ఈ పసిపిల్లని, చనిపోయిన పసిపిల్లని ఆ దెబ్బకు తట్టుకోలేక, అయ్యా క్షమించండి, ఇది మా పిల్ల మీద ఒట్టు నీ కాళ్ళ దగ్గర పెడుతున్నాను, దయచేసి నన్ను కొట్టొద్దు అని ఆ పిల్లని పెడితే కాళ్ళతో పిల్లని దాన్నిందంటే. ఇంక వాడి కోపం ఏంది చూడండి, కోపం చూడండి, కోపంతో పిచ్చగొట్టుడు కొడుతున్నాడు. ఆ దెబ్బకు తట్టుకోలేక ఆ పిల్లని తీసుకెళ్ళి కాళ్ళ కింద పెట్టిండంట. వద్దు దయచేసి క్షమించు, మా అమ్మాయి ఒట్టు, నేను మిమ్మల్ని ఏమన్నాని చెప్పి పెడితే ఆ కోపంలో ఆ పిల్లని దొక్కిండంట కాలుతోటి. ఆ అమ్మాయికి ఊపిరి అడిగి చచ్చిపోయింది, 2 నెలల పిల్ల. ఓకే, అక్కడ కోపం ఏంటి, ఆ గుడి దగ్గర డబ్బులు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు, ఫస్ట్ పాయింట్ 1. అందరికి ఫ్రీయే కదా, గుడి డబ్బులు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు. అక్కడ చాలామంది ఇప్పుడు వేరే వాళ్ళని అయితే ప్రశ్నిస్తూ వదిలేరు. ఇప్పుడు ఈ అమ్మాయి అంటే మాదిగోళ్ళ అమ్మాయి, బీసీ అతను సాకలు అతను పెళ్లి చేసుకుంది కాబట్టి. నేను అందుకే బీసీలకు కూడా చెప్పేది ఏంటంటే, నేను అందుకే ప్రతిరోజు మీరు యూ హ్యావ్ టు యునైట్ బేస్డ్ ఆన్ యువర్ క్యాస్ట్ మీద యునైట్ అవ్వండి, క్యాస్ట్ మీద యునైట్ అవ్వండి అంటే ఇది ఇవన్నీ జరుగుతాయి. ఎందుకు నేను ఎస్సీ ఎస్టీ బీసీలు మీరు యునైట్ అవ్వండి అని. అసలు ఆంధ్రప్రదేశ్లో నేను ఈ మధ్య పాలిటిక్స్ ఏ వీడియో పెట్టాలో కూడా నాకు తెలియట్లేదు. ఎందుకు 24 అవర్స్ మతాల మీద పెడుతున్నారు, 2 పొలిటికల్ పార్టీలు పెడుతున్నారు, 24 అవర్స్ మతాల మీద మాట్లాడుతున్నారు. నాకు అది కొంతకాలం ఒక 1 వీక్ 10 డేస్ ఈ మత గొడవ తగ్గేంత వరకు విడిగా వెళ్ళిపోయి ఇవన్నీ వీడియోలు పెడుతున్నాను నేను. ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు టాక్ ఇన్ ద రిలీజన్ ఎనీమోర్, బికాస్ దట్ డజంట్ గివ్ మీ ఫుడ్. మతం అనేది నాకు ఫుడ్ ఇవ్వదు. ఇది ఇలాంటి వివక్షలు, కుల వివక్ష మీద, కులాల మీద జరిగేటువంటి అట్రాసిటీస్ చాలా ఇంపార్టెంట్. ఇవి ఎస్సీ ఎస్టీ బీసీలు మీరు
యునైట్ అయ్యి మిమ్మల్ని మీరు కాపాడుకుంటేనే ఇలా మీరు బయటపడతారు. లేదంటే మతం పేరుతో ఆధిపత్యం చెలాయించడానికి మీరు చేసే పనులు ఇవన్నీ కూడా. అది నేను చెప్పదలుచుకుంది. ఓకే, సరే ఇంక మనం ఏం చేయలేము. ఆ పసిపిల్లని వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని శిక్షించాలని కోరుకుందాం. దట్స్ ఆల్ వాట్ ఐ వాంట్ టు సే. నేను ఇంకో నా ఛానల్ ఫాలోవర్స్కి నా మీద మీకు అభిమానం ఉంటే నేను చెప్పింది చేయండి. ఎవరైతే మన వైపు ఉంటారో, ఎవరైతే మన ఐడియాలజీకి తగ్గట్టుగా ఉంటారో, ఎవరైతే మనల్ని మన మనుషులు రక్షిస్తామని ప్రామిస్ చేస్తారు. రాజకీయ నాయకుడు నీ ఇంటికి వచ్చి నేను మిమ్మల్ని రక్షిస్తాను, మిమ్మల్ని కాపాడుతాడని ప్రామిస్ చేస్తాడు రాజకీయ నాయకుడు. ఎందుకంటే రాజకీయ నాయకుడు బేసికలీ హీ వాంట్స్ ఓట్. బట్ వాళ్ళు ఏ వైపు ఉన్నారు, వాళ్ళ ఐడియాలజీ ఏంటి, ఎటువైపు మూవ్ అవుతున్నారు, భవిష్యత్తులో ఎటువైపుకి వెళ్తారు అనేది చూసుకొని మీరు ఓట్ వేయాలి. చాలా ఇంపార్టెంట్. నేను స్టార్టింగ్ నుంచి ఐడియాలజీ చాలా ఇంపార్టెంట్. నేను ఎందుకు మాట్లాడుతానంటే ది ఐడియాలజీ పొలిటీషియన్స్ విల్ నాట్ సేవ్ యూ, పొలిటికల్ పార్టీస్ విల్ నాట్ సేవ్ యూ, ఐడియాలజీ విల్ సేవ్ యూ. రిమెంబర్ దిస్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దాట్. అంబేద్కర్ మిమ్మల్ని సేవ్ చేయలేదు, అంబేద్కర్ ఐడియాలజీ మిమ్మల్ని సేవ్ చేసింది. అంబేద్కర్ దేనికైతే వ్యతిరేకంగా మాట్లాడాలనుకున్నాడో అది మిమ్మల్ని సేవ్ చేసింది. రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, ఈ నాయకులు అనేవాళ్ళు మారుతూ ఉంటారు. వాళ్ళకి ఐడియాలజీ ఉండదు. ఎటువైపు ఏ పార్టీకి ఏ లెన్స్లకు జంప్ అవుతూ ఉంటారు. బట్ దోస్ హు స్టిక్ టు ది అంబేద్కర్స్ ఐడియాలజీ ఓన్లీ కెన్ ప్రొటెక్ట్ యూ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ క్యాస్ట్ అప్రెషన్. ఈ కుల ద్వాడుల నుంచి వాళ్ళే మిమ్మల్ని కాపాడగలరు. సో ప్లీజ్ నా ఫాలోవర్స్ అయినా సరే నేను చెప్పినట్టు ఓటేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.